ఈ దిన వాక్య ధ్యానాంశం అభిషేకించబడిన యేసు. యేసు బేతేనియేలలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉండనప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరునార ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. యోహాను పత్రిక సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. యేసుక్రీస్తు సజీవముగా ఉన్నప్పుడే మరియా తన ఆత్మీయతను విశ్వాసమును కనపరుస్తూ మిక్కిలి విలువగల అత్తరు ఆయన పాదములకు పూసి ఘనపరిచేదిగా ఉంది. కానీ శిష్యులు లేదా ప్రజలు ఆయన మరణించిన తర్వాత వెళ్ళి ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూసేవారిగా ఉన్నారు. ఈ రోజులలో జరుగుతున్నది కూడా ఇదే కదా. ఎవరైనా మరణించిన తర్వాతనే మరణించిన వ్యక్తి గురించి ఇతని వంటి మంచి వ్యక్తి ఇంకెవ్వరూ లేరు, చాలా ప్రేమగలవాడు, మాకు ఎంతో సహాయము చేశాడు అని చనిపోయిన వ్యక్తి యొక్క మంచితనము గురించి మాట్లాడుకునేవారిగా ఉంటున్నారు. ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు ప్రభువునందు నిద్రించాడు. అయితే ఆ సంఘములో ఉన్న పెద్దలు విశ్వాసులు ముందుకు వచ్చి ఆ పాస్టర్ గారి గొప్పతనము, మంచితనము, ఆత్మీయత గురించి చెబుతూ ఉంటే ఆ పాస్టర్ గారు స్నేహితుడైన మరొక పాస్టర్ గారు వచ్చి, అయ్యా, పాస్టర్ గారి గురించి ఇంత అద్భుతముగా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇదేదో ఒక వారం ముందు ఆయన బ్రతికి ఉండగానే చెప్పి ఉంటే ఆయన ఇంకా కొన్ని రోజులు బ్రతికి ఉండేవారు కదా. మీరు చెప్తున్న ఆదరణతో కూడిన ప్రోత్సహించే మాటలు, అతని కష్టము, ప్రయాస, కన్నీరు, ప్రార్థనా జీవితం గూర్చిన మంచి మాటలు, ఇవన్నీ ఆయన సజీవముగా ఉన్నప్పుడే చెప్పి ఉంటే ఆయన తప్పక మరికొన్ని సంవత్సరాలు జీవించి ఉండేవారు అని చెప్పాడు. ఇది వాస్తవమే కదా. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి పొందుకున్న మేలులు, సహాయము, సలహాలను బట్టి ఒక మంచి మాట కూడా మాట్లాడకుండా మరణించిన తర్వాత మాత్రం ఎన్నెన్నో చెప్పేవారముగా లేమంటారా? ఆలోచించండి. మరియా ఓ అద్భుతమైన ఆత్మీయురాలు. యేసు మరణించిన తర్వాత ఆయనను అభిషేకించటములో గొప్పతనం ఏమీ లేదు. కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడే మొదటిగానే అభిషేకించి తన మంచి ఆత్మీయత చాటుకునను. ఆయన సజీవముగా ఉన్నప్పుడే ఆయన పట్ల తనకున్న ప్రేమను, అభిమానాన్ని చూపించాలని ఆశపడింది. నీవు ఎవరికైనా ఒక మంచి సలహా ఇవ్వదలిచినా, ఎవరి భుజమైనా తట్టి ప్రోత్సహించదలిచినా, ఎవరికైనా కృతజ్ఞత చెప్పదలిచినా, ఎవరికైనా సహాయం చేయదలిచినా సజీవముగా ఉన్నప్పుడే చేయమని మనవి. నీవు నేను ఈ భూమి మీదకు ఒక్కసారి వచ్చాం, మరలా ఇంకెన్నడూ రానేరాం. కనుక నీవు నేను చేయగలిగిన మంచి పని, చెప్పగలిగిన మంచి మాట, చేయగలిగిన సహాయం, ఇవ్వగలిగిన చేయూత ఏదైనా ఉందంటే అది మనం సజీవంగా ఉన్నప్పుడే చేయగలం. వాటిని చేయడానికి ఇదే తరుణం, ఇదే మంచి సమయం. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి చాలామంది స్త్రీలు వచ్చారు. కానీ అందులో మరియ లేదు. కారణం, తాను చెయ్యదలచినది ముందుగానే విశ్వాసముతో చేసింది. ఇది మరియ కనబరిచిన అద్భుతమైన ఆత్మీయత. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.